ఈ సినిమాకి ఒక 400 కోట్ల రూపాయలు బడ్జెట్ అయిందని చెప్తున్నారు. బాగుందా? ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు? సరిగ్గా ఒక 20 రోజులు ఉందనగా సినిమా రిలీజ్ అనుకున్నారు, డేట్ అనౌన్స్ చేశారు. ఈరోజు సినిమా ఎంత తీశారో, రాజమౌళి సినిమా ప్రమోషన్ కోసం 6 మాసాలు కష్టపడతాడు. ఆ సినిమాని గ్లోబల్ సినిమాని మనం అనుకుంటే సరిపోయిందా? గ్లోబల్ సినిమాని ఆ గ్లోబల్గా వెళ్ళి ఆ సినిమాని పరిచయం చేయాలి కదా. నాది గ్లోబల్ సినిమాని నేను నా ఇంట్లో కూర్చొని నా అంతలో నేను గదిలో కూర్చొని భజన చేసుకున్నట్టు ఎలా అవుతుంది? అమెరికాలో ఏమైనా పెట్టారా? సింగపూర్లో పెట్టారా? పోనీ దుబాయ్లో పెట్టారా? లేకపోతే బొంబాయిలో పెట్టారా? మరి ఇవన్నీ కావాలి కదా. గ్లోబల్ సినిమాని పరిచయం చేసే ఆలోచనే వాళ్ళకి లేదు. వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ. మళ్ళాంటి జర్నలిస్టులు కూడా ఆ ప్రభాస్ మీద ప్రేమతో ఇది గ్లోబల్ సినిమా అంటున్నాం. ఈ గ్లోబల్ సినిమాని గ్లోబల్గా పరిచయం చేయాలి కదా. ఇప్పుడు మీకు ఒక ఈరోజు పబ్లిసిటీకి ఎంత వాల్యూ ఉందంటే, ప్రోడక్ట్ వాల్యూ ఒక 100 రూపాయలు అయితే ఆ పబ్లిసిటీ వాల్యూ కానీ దాని తాలూకు ఫినిషింగ్ వాల్యూ కానీ 400 రూపాయలు అవుతుంది అన్నమాట. వెరసి 500 రూపాయలకు అమ్ముతున్నాడు వాడు. అంటే వాడికి ఎంత 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 వస్తుంది? సగం లాభం వస్తుంది ఈ ఫినిషింగ్లో వాటిలోను. అలాగే పబ్లిసిటీ అనేది బాగా తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజమౌళి. ఆ రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి. ఇది మరీ ఎక్కువైపోయింది అనుకోండి. అది హైప్ అయ్యి సినిమా ప్రూవ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ వీళ్ళు పబ్లిసిటీ చేసినటువంటి రేంజ్లో సినిమా లేకపోయింది అనుకోండి, ప్రమాదం. అది వేరే విషయం. బట్ ఈ సినిమా కాదు, మారుతికి దీన్ని ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు, దీన్ని ఎలా బిజినెస్ చేయాలో తెలియదు. బిజినెస్ చేశారనుకోండి, ఆ బిజినెస్ చేసేవారు కొంత పబ్లిసిటీ చేసుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు నేను ఒక 75 కోట్లు పెట్టి సినిమా ఏరియా కొన్నానండి. ఆ ఏరియాలో ఏమంటాను? మగాడ్రా రాజా సార్ బ్రహ్మాండం చేశాడు, ప్రభాస్ చేసిన దానికి ఇంకా తిరిగి ఉందా అని వాడు పెట్టిన డబ్బుకి వాడు పబ్లిసిటీ చేస్తాడనమాట. ఇది బిజినెస్ చేయకపోయి, పబ్లిసిటీ చేయకపోయి, ఎవరితోని ఏ బాండింగ్ లేకపోయి, పోనీ ప్రభాసు 4 చోట్లకు వెళ్ళాడా? వెళ్ళలేదు. నేను స్పష్టంగా చెప్పాను. సరే, ఇదే మంచి తరుణం. ఒక బొంబాయిలో ఒక టూర్ కానీ, బొంబాయి కానీ, విశాఖపట్నం కానీ, ఇలాగ తిరుపతి కానీ, మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి వెళ్తే బాగుండేది. బొంబాయిలో మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి. వెళ్తే బొంబాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు ప్రభాస్కి. అది రాజమౌళి స్వయంగా చెప్పాడు. ప్రభాస్ వస్తుంటే మామూలు తక్కువ జర్నలిస్టులు ఉంటారు. బొంబాయిలో జర్నలిస్టులు షోకి వచ్చారంటే ఒక 100 మంది 140 మంది ఉంటారన్నమాట. ఈ 140 మంది కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారట. నిలబడి వాళ్ళకి స్వాగతం చెప్పి నమస్కరిస్తారన్నమాట. అటువంటి ప్రభాస్ సినిమాని వాళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు, ఎంతవరకు తీసుకెళ్ళగలరు? పీక్స్ తీసుకెళ్ళగలరు అన్నమాట. అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకు చేయలేదు. పోనీ పక్కనున్న హీరోయిన్లు ఎవరికైనా తెలిసేలా చేసావా? లేదు. మనకేంటంటే సినిమా ఫార్ములాలో మ్యూజిక్ సక్సెస్ అయితే సినిమా 50% సక్సెస్ అయినట్టే. ఇది మా గురువుగారు ఎప్పుడు చెప్తుండేవారు. అది ఎన్టీ రామారావు గారి నోటి వచ్చిన మాట, నాగేశ్వరరావు గారి నోటి వచ్చిన మాట. అందుకే వాళ్ళ సినిమాలు, రామారావు గారు, నాగేశ్వరరావు గారి సినిమాలు చూసినట్టయితే అద్భుతమైన మ్యూజిక్ ఉంటుందన్నమాట. ఒక 6 పాటలు ఉంటే 6 పాటలు కూడా సూపర్ హిట్. అంటే మ్యూజిక్ సక్సెస్ అయిందంటే డెఫినెట్గా సినిమా సగభాగం సక్సెస్ అయినట్టే. ఆ ఫార్ములా వదిలేసి నాకు ట్యూన్లు వద్దు, నాకేమి లేదు, ఒక రీ రికార్డింగ్తో అయిపోతుందని చెప్పేసి ఓన్లీ వాయిద్యాలు. రీ రికార్డింగ్ దేనికి? దేనికంటే ఆ సన్నివేశంలో ఉన్నటువంటి మూడ్ని క్యారీ చేయడానికి. అంటే భావోద్వేగాల్ని అంతర్లీనంగా పరికించడం. ఆ మ్యూజిక్ వింటుంటే వీడికి ఏడుపు వస్తుంది, మ్యూజిక్ వింటుంటే ఉద్రేకం వచ్చేస్తుంది. ఆ భావోద్వేగాన్ని ప్రదర్శించేదానికి ఆర్ఆర్. కానీ
సినిమాని నిలబెట్టేది ఆర్ఆర్ కాదు. అఖండ లాంటి సినిమాలకి ఆర్ఆర్ కావాలి. ఏదో మంత్రాలు, తంత్రాలు ఎన్ని ఉంటాయి కదా, అఘోరాలు ఉంటాయి కదా, దానికి మ్యూజిక్ కావాలి. మ్యూజిక్ అంటే థండరింగ్ అలా ఉండాలి. కానీ ఎలా కాకుండా ఓ ప్రభాస్ లాంటి చక్కని ఒక గ్లోబల్ స్టార్ని పెట్టుకొని రొమాంటిక్గా కనీసం ఒక ముందు ఇంటర్వ్యూల ముందు 2 సాంగ్స్, ఇంటర్వ్యూల తర్వాత 2 సాంగ్స్ ఉంటే బాగుంటాయి. ఈ లేకపోవడం అన్నీ కూడా హిందీలో మైనస్ పాయింట్స్. ఐఎమ్ టెలింగ్ అబౌట్ హిందీ మాట. తర్వాత రాజాసాబ్ టైటిల్ ఒకటి పరమ ఘోరమైన టైటిల్ అండి. రాజాసాబ్ టైటిల్ ఏంటంటే ఏదంటే ఈయన ప్రభాస్ రాజని రాజాసాబ్ అని దిక్కుమాలి తెలివితేటలతో పెట్టారు, కానీ రాజాసాబ్ ఏంటంటే బ్రహ్మాండమైన ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్కి ఎంత మంచి టైటిల్ పెట్టవచ్చు. గనక హిందీలో ఈ రాజాసాబులు, రిక్షా సాబులు ఈ వెలవు, ఈ సాబులు ఉన్న సినిమాలు చాలా వరకు డిసప్పాయింట్ చేశాయి. రాజాసాబ్ అనే సినిమా కూడా అది కాదు. ఎప్పుడో రేపు రాబోతుంది ఒక సినిమా పేరు విన్నాను నేను, మహారాజు. ఎంత బాగుంది. సినిమాలో ఏముంటుందో మనకు తెలియదు. ఆ సినిమా టైటిల్ మహారాజు, బాలకృష్ణది. ఎంత బాగుంటుందండి. అలాగా టైటిల్ కూడా కొంతమంది హిందీ వాళ్ళు కానీ భాష ఏదైనప్పుడు కూడా వాళ్ళ మనసులో చొచ్చుకుపోయి వాళ్ళని థియేటర్ వైపు లాక్కొస్తుంది. అసలు ఈ ప్రభాస్ సినిమా రాజాసాబ్ రిలీజ్ అయిందో లేదో కూడా తెలియనటువంటి, అంటే ఒక దయనీయమైన స్థితిలో ఉంది కనుక అక్కడ జనాలు వెళ్ళేవారు లేరు, అక్కడ కలెక్షన్స్ లేరు. మీరు చెప్పండి హిందీలో ఎంత కలెక్ట్ చేసిందో చెప్పగలరా? చెప్పలేదు. కానీ తెలుగు అంటే ఆయన మీద ఉన్న అభిమానులందరూ కూడా తప్పకుండా చూస్తున్నారు. వాళ్ళ తాలూకు ఈ పండగ వాతావరణాన్ని కూడా రాజాసాబ్ సినిమా దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కనుక అది వచ్చింది. కానీ హిందీ వాళ్ళకి సుతరాము పడవదండి ఇది. అది సోహో. ఇక తెలుగు కంటే డబుల్ ఆడింది అన్నమాట, డబుల్ కలెక్షన్ చేసింది. దాంతో వాడు పరిపుష్టి అయిపోయింది. పెట్టుబడి కంటే 100 కోట్లు ఎక్కువ లాభమే మిగిలింది.